కిషోర్ ఇంకా రావట్లేదేంటి? వస్తే మాంగళ్యధారణ జరిపించేవాళ్ళు. కట్టని వాద్య. శ్రీను, ఒక్క నిమిషం, డాడీ వచ్చేస్తారు. నేను పిలుచుకొస్తానన్నయ్య. మీకు ఇంగ్లీష్ రాదు కదా? తిడితే ఎవరికైనా అర్థమవుతుందిగా. సరే వెళ్ళండి. బామర్ది, శ్రీను బాబా మళ్ళీ దొరికిపోతాడేమో. వెంకట్రావు బాబాయ్ పని అవుట్ అయిపోద్దిరామా. పెళ్ళికొడికి ఎంతసేపని తాళి పట్టుకుని ఉంటాడు? 5 నిమిషాలు ఇలా వచ్చి వెళ్ళిపోవచ్చు కదా. కిషోర్ గారు, కిషోర్ గారు, జడుచుకోకండి. నేను పద్మని. నేనెక్కడ ఉన్నాను? నట్టింట్లో మీ కూతురు పెళ్లి పెట్టుకుని ఇలా మత్తులు పడుకున్నారేంటి? పెళ్ళా? కిషోర్ అన్నయ్య, కిషోర్ అక్క, నువ్వు పిలవడానికి వచ్చావా? రండి అన్నయ్య, మాంగళ్యధారణ జరుగుతుంది. ఎవరిది పెళ్ళి? పెళ్ళేంటి, కోలేంటి? ఒరేయ్, ఆయన వేగం చూస్తుంటే ఆశీర్వదించడానికి వెళ్తున్నట్టు లేదు, హత్య చేయడానికి వెళ్తున్నట్టుంది. అవేం మాటలక్క, ముందెళ్దాం పద. అయితే కిషోర్ గారు ఒప్పుకోలేదా? సెండప్ పార్టీ అని చెప్పి నాకు ఫుల్లుగా తాగించిన నీ బాబు అందులో ఏ మత్తు మందు కలిపాడో ఏంటో ఇప్పటి వరకు నాకు మెలకువే రాలేదు. అంటే తండ్రి కొడుకులిద్దరూ కలిసి కిషోర్ గారిని మోసం చేశారా? నేను చెప్తుంది కూడా అదే కదమ్మా. నేను నీకు చెప్తూనే ఉన్నాను కదమ్మా, వీణ్ణి కరెక్ట్ కాదు అని. అదే మోసాన్ని, అదే బుద్ధిని మళ్ళీ బయట పెట్టాడు. సీను బావగారు, చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేసి ఈ ఇంటి పరువుని ఎందుకు తీయాలనుకుంటున్నారు? మీ ఇద్దరిని ఇక్కడే చంపి పారేస్తాను. పాపం, ఇదంతా ఆద్యను దూరం చేసుకోకూడదన్న ఒకే ఒక్క బాధ. వీడు కట్టిన తాడిని ఇక్కడే తెచ్చేసి నా కూతుర్ని ఇప్పుడు అమెరికా తీసుకెళ్ళిపోతాను. కిషోర్ గారు, ఆద్య రాదు.
ప్రయోజకుడవుతాడన్న నమ్మకం నాకుంది. నేనే సీనుతో వ్యాపారం పెట్టిస్తాను. శబాష్, పెట్టించండి. ఎంతవరకు నిలబడతాడో నేను చూస్తాను. మీరు అతనికి అదృష్టాన్ని అందించినా, నేను అవకాశాన్ని ఇచ్చినా తను ఎదగకపోతే ఆ రోజే ఈ పెళ్లికి అర్థం ఉండదని ఆద్య నా వెంట తీసుకెళ్ళిపోతాను. అలా ఎన్నాళ్ళని ఎదురు చూస్తారు కిషోర్ గారు? నన్ను మభ్యపెట్టి నా కూతురికి 3 ముళ్ళు వేసినందుకు 3 అంటే 3 నెలలు గడిపిస్తాను. ఈలోపు సీను నిలబడ్డా సరే, లేదంటే జన్మలో నా కూతురు పక్కన నిలబడలేడు. గుర్తుపెట్టుకోండి,